దిత్వా తుపాను ప్రభావంతో కోస్తా రాయలసీమలో శనివారం ఆదివారం భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీరానికి సమీపంలో కేంద్రీకృతమై దిత్వా తుపాను నెమ్మదిగా కదులుతోందన్నారు. ప్రస్తుతం చెన్నైకి 520, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోందన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వాతావరణ అధికారి జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి. శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫాను కొనసాగుతుంది. ఈ ప్రభావం మరో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర మీద కనిపించే అవకాశం ఉంది. దాని గమనాన్ని ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మనతోటి విశాఖపట్నం వాతావరణ కేంద్రం ఉన్నతాధికారి జగన్నాథ్ కుమార్ వారితో మాట్లాడదాం. ఎలా ఉంది ప్రస్తుతం దిత్వా తుఫాను ఎక్కడుంది, ఈ ప్రభావం ఎలా ఉంటుంది, అంటే తీరం దాటేటువంటి అవకాశం కనిపిస్తుందా, లేకపోతే దీని ప్రభావం ఎలా ఉంటుంది? నిన్న నైరుతి బంగాళాఖాతం శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉన్న దిత్వా తుఫాను ఈరోజు ఉదయానికి కోస్తా శ్రీలంక మరియు నైరుతి బంగాళాఖాతంలో దిత్వా తుఫానుగానే కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి చెన్నైకి 520 కిలోమీటర్ల దూరంలోనూ, పుదుచ్చేరికి 420 కిలోమీటర్ల దూరంలోనూ కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయువ్య దిశలో పయనించి కోస్తా తీరానికి సమాంతరంగా ప్రయాణించి పుదుచ్చేరి, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాలకు దగ్గరలో వచ్చే అవకాశం 30వ తేదీ ఉదయం వరకు ఉంది. ఈ తుఫాను వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా ఈ 2 రోజుల తర్వాత వర్షం యొక్క విస్తృతి పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మొదటి రోజు ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో వర్షాలు ఈరోజు రేపు తేలిక జల్లులే పడే అవకాశం ఉంది. 3వ రోజున కొన్ని ప్రాంతాలకు పరిమితమై 4వ రోజు అనగా 1వ తేదీ డిసెంబర్ నాటికి అత్యధిక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. తదుపరి కొన్ని ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు 1-2 ప్రాంతాల్లో, రేపు కొన్ని ప్రాంతాల్లో, 3వ రోజు 4వ రోజు అత్యధిక ప్రాంతాలకు విస్తరించి తదుపరి రోజున పలు ప్రాంతాలకు క్రమేపీ తగ్గి కొన్ని ప్రాంతాలకు 1-2 ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం ఉంది. 5 రోజుల వరకు ముఖ్యంగా దక్షిణ కోస్తా జిల్లాలో, రాయలసీమలో ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 3వ రోజు నుంచి 5వ రోజు వరకు ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఇక అతి ముఖ్యంగా భారీ వర్షాలు కోస్తా జిల్లాల్లో పడే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా దక్షిణ కోస్తా, దానికి ఆనుకుని ఉన్న రాయలసీమలో రేపటి నుంచి 4వ రోజు వరకు అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈరోజు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, తిరుపతి, చిత్తూరు జిల్లాలోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ అవకాశం ఉంది. ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్యలో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం రేపుంది. ఇక ఎల్లుండి అనగా 30వ తేదీన దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు, తిరుపతి మరియు రాయలసీమ జిల్లాలైన అన్నమయ్య, తిరుపతిలో 1-2 చోట్ల అత్యంత భారీ, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం పడే అవకాశం సంభావ్యత ఉన్నందువల్ల ఆ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇవ్వటం జరిగింది. ప్రకాశం, వైఎస్ఆర్ కడపలో 30వ తేదీ అనగా ఎల్లుండి 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు మరియు పల్నాడుతో పాటుగా నంద్యాల, అనంతపూర్, సత్యసాయి జిల్లాల్లో 3వ రోజున అనగా 30వ తేదీన 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈరోజు 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు. దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల పరిస్థితి ఉంది. ఇక ఈరోజు సాయంత్రం నుంచి 50 నుంచి 60, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఉండే అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్ల వరకు ఈదురుగాలు చేరే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఉంది. ఆయా ప్రాంతాల్లో సూచించిన విధంగా ఆ రోజుల్లో వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో 2వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేయటం జరిగింది. ఇది ముఖ్యంగా 29, 30 ఈ 2 రోజులు కూడా చాలా కీలకమైన రోజులు. 30వ తేదీ సుమారుగా 4 జిల్లాలకి రెడ్ అలర్ట్ జారీ చేశారు. 20 సెంటీమీటర్లు మించిన వర్షపాతం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే 29, 30 తేదీల్లో కూడా ఉత్తర కోస్తా ప్రాంతానికి కూడా గాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం చెప్తోంది. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.